ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇదిగో సార్ ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని. ఏం బాబు, అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికేం గానీ ఏంటి పార్తుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. కిట్టు, వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదని, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, రా. ఎక్కడికి రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? వాళ్ళకి నేను నచ్చానని ఏదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న అబ్బుజ్జి గారిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండంగాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికే అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50? ఏమండి కాఫీ? శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? శాస్త్రం తెద్దామని. దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే? నేనా? మరి నేనా? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదో సార్ ఇవ్వు. ఓ ఏమండి కాఫీ? శాస్త్రం ఉంది కదండి. శాస్త్రంలో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు అన్నయ్య. జాయింకి వెళ్ళొస్తా. ఏంటి పెదరు ఈ పేస్ట్ ఇంత దొరికొస్తుంది? మన ఊళ్ళో ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అని అడగాలి. అన్నా తొందరగా ఏంట్రా? బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి.
తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్నయ్య? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. టచ్ చెయ్. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్టురా. కొట్టు పర్లేదు కొట్టు. అబ్బా. నువ్వు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కొట్టు. బాబాయ్ కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమా. హలో కొట్టబోయ్యా. వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ పార్దు, మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అదే నీ వయసులో నేను కోడితే గోడ బద్దలైపోయేది తెలుసా? ఓసారి కొట్టెడిపోయా పార్థు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయ్, స్టోన్, హిట్ మీ హార్డ్ యార్. కమాన్ 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 కమాన్. అరే కమాన్ మ్యాన్, హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ. కొట్టవయ్యా, అడుగుతావేంటి? Outfield will be a lot faster now than it was in the morning. He goes after that one, and it's six. Just using the pace of the bowler. Well, what a hit. Schwab after fast and furious, allowing the batsman that great ఈ కేసులో మనం కొన్ని విషయాలు వదిలేసామయ్యా. 10:30కి శివారెడ్డి మీటింగ్ వచ్చాడు. 10:45కి డయాస్ మీద ఉన్నాడు. కాదు సార్, 11:10కి డయాస్ మీదకి వచ్చి స్పీచ్ స్టార్ట్ చేశాడు. తర్వాత సార్ 1 సెకండ్ సార్. సార్ 10:30కి శివారెడ్డి వచ్చాడు. 11:10కి స్పీచ్ స్టార్ట్ చేశాడు. 11:13కి బుల్లెట్ తగిలింది. 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు. 11:25కి హంతకుడు ట్రైన్ మీదకి దూకి పారిపోయాడు. వెయిట్ 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 కమ్ అగైన్. సార్ 11:10కి స్పీచ్ స్టార్ట్ చేస్తే 11:13కి బుల్లెట్ తగిలింది. 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు. 11:25కి హంతకుడు ట్రైన్ మీద దూకి పారిపోయాడు. షూట్ చేసిన వాడు అంత రిస్క్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు దూకాడు? రోడ్ మీద వెళ్ళొచ్చుగా. అప్పటికే బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు సార్. నో 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 11:13కి కాలిస్తే 11:20కి పోలీసులు వచ్చారు. అంటే మధ్యలో 7 minutes ఉంది. వాడు బిల్డింగ్ కిందకొచ్చి కాఫీ తాగు మరీ వెళ్ళొచ్చు. కరెక్టే సార్, కానీ అదే టైంకి రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. రవి. అవును సార్, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? ఈ రోడ్ అండి. ఈ సందులో నుంచి సార్ పెట్రోల్ ట్యాంకర్ వచ్చి యూటర్న్ చేసిన కార్ను గుద్దేసింది. బండా వెనక్కి పోనీ. స్టాప్ స్టాప్. ఈ రోడ్లో హెవీ వెహికల్స్ వెళ్ళకూడదని కార్పొరేషన్ వాళ్ళు బ్యారికేడ్ పెట్టారు, చూసావా? సార్ పైన ఎవరో కట్ చేశారు. శివారెడ్డి మరణ జరిగిన ముందు రోజు రాత్రి ఈ సందులో ఎవరింటి ముందైనా పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసి ఉందేమో కనుకోండి. ఓకే సార్. హరి, ఆ కార్ ఏ ట్రావెల్స్ వాళ్ళతో కనుక్కున్నావా? వాటిని ఇక్కడ తీసుకొచ్చి. ఏంటి బాబాయ్ వాడిని చంపేస్తాను నరికేస్తానన్నావు? ఈ తాడుతోనే? తాడే కదా అంత తేలిగ్గా తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు. మరి అక్కడ కడితే పడతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్. ఓకే. వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా? కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ 4 అడుగులు ముందుకేస్తాడా? కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా? తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి, మంచం కింద ఈనట్లు రెండూ తీసేశా. ఇప్పుడు వాడెళ్ళి దాని మీద పడగానే ఓల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది, తర్వాత వాడి బాడీ నేలకు గుద్దుకుంటుంది. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం. ట్రాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడుం విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్తో మీ తాత బాబూ అని గావుకేక పెడతాడు. పార్థు అని మీ అమ్మ
బావా మీ అక్క మా ఆవిడ మా ఆయనేడే ఇప్పుడు కిందకెళ్ళాడు పిన్ని. అబ్బా ఈయన ఒక్క చోట ఉండడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ని ఎక్కడైనా చూసావా? లేదు పిన్ని. గట్టిగా దూసిందేంటి? ఈయన ఎక్కడా? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కదా, మాట అంటే లెక్కలేదు. కింద లేడే, అందుకే వచ్చాను. వెళ్తున్నాడు పిన్ని. అబ్బా మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి ఎప్పటి నుంచి వెతుకుతున్నానో వేడి కాఫీ సాసర్ కూడా ఉంది. మాట కూడా రావట్లేదు. అయ్యో పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాయేస్తుంది. తొందరగా తీసుకెళ్ళండి. అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకోబెట్టండి. ఇక్కడ అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు? మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడు. అమ్మా ఎక్సర్సైజ్ బాడీ కనుక తట్టుకోగలుగుతున్నారు, లేకపోతే నేను ఎవరికి చెప్పను బాబాయ్. ఏదో చెప్పాలనుకుంటున్నారు. పాపం తొందరగా మంచం మీద పడుకోబెట్టండి. అంతా అయిపోతుందండి. ఏంటండి ఇవి ఎక్కడవి? ఈ మంచానివే పిన్ని. గుడ్ ఈవినింగ్ సార్. రవి ఎక్కడ? లోపల ఉన్నాడు సార్. గుడ్ జాబ్ గైస్. షో హిమ్. సార్ వీళ్ళిద్దరూ కూడా వీడియో అని చెప్తున్నారు సార్. పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసిన వాడు, కారు అద్దెకి తీసుకున్నవాడు ఇద్దరు ఒకరేనా? రెంటెడ్. నేను వేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను వేస్తాను. స్క్రూ లూస్. ఎవరికి? దీనికి. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వే తెరవచ్చు కదా, ఎందుకు నన్ను చంపుతున్నావు? ఇదొకటి. అప్పుడే పడుకున్నాడా? ఏ ఫీలింగ్స్ కూడా లేకుండా వీడు. ఏదో చప్పుడైనట్టు అనిపిస్తేనో. నాదే పడుకుంటే గుచ్చుకుంటుంది అని అక్కడ పెట్టాను. గాలి రావట్లేదని. అంటే ఈ తలుపు తెరవాలని నేనే కిటికీలు తీసి డోర్లు చంపెట్లు పెట్టి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నావా? అలాగే నేను అనలేదే. అనక్కర్లేదు.
చూస్తే చాలు పోలీసు వాళ్ళు దొంగను చూసినట్టు చూపు చూడు. నా చూపే అంత. ఆహాహా. నా ఫ్రెండ్స్ ని చూసేటప్పుడు మాత్రం సినిమా హీరోలా ఇలా చూస్తావు. నేను హీరోలా కాదు, నువ్వే హీరోలా సాయంత్రం నుంచి తెగ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు. ముందు తగ్గించు, చూడలేక చేస్తున్నావు. నిన్ను ఛీ! నువ్వేమంత బీపీ తెచ్చుకొని బాధపడిపోకర్లేదు. దీన్ని తలుపుకు అడ్డం పెడితే పొద్దుందాకి మిస్ ఇండియన్ చూసే గోల్ తప్పుతుంది. ఏంటది? కుర్చీ. ఎందుకది? ఇక్కడ అన్నీ లూజ్ కదా, స్క్రూలు. తలుపుకు అడ్డం పెడితే తెరుచుకోదని. కుర్చీ ఎందుకు? 2 చెక్కలు తెచ్చి తలుపుకి అడ్డంగా పెట్టి మేకలు కొట్టాయి. అది కూడా సరిపోకపోతే రేపు తాతయ్యతో చెప్పి ఈ తలుపు తీయించేసి ఏకంగా గోడ కట్టించాయి. అప్పుడు నా మొహం చూడక్కర్లేదు. నేను ఇంత ఏడుస్తున్నా ఓదార్చడానికి కూడా రావట్లేదు చూడు. అది కాదు పూరి. వద్దు, నేను అడుక్కున్నాక రావక్కర్లేదు. చూసావా, నీకు నిజంగా ఓదార్చాలంటే నేను ఆగమంటే ఆగిపోతావా? నీకు నేనంటే ముందు నుంచి చులకనేలే. నేనే ఇన్నాళ్ళు సిగ్గు లేకుండా నీ వెనకాల తిరిగాను. ఎన్నిసార్లు బాబా అని పిలిచాను. ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నీకే తెల్లగా ఉంటావు, పొడిగా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు. నిన్నెవరైనా చూస్తారు, నన్నెవరు చూస్తారు? ఎందుకు చూడరు? ఎవరి దాకానో ఎందుకు? నువ్వు చూసావా? ఎప్పుడైనా ఆడదానిలో చూసావా నన్ను? ఏం మాట్లాడుతున్నావు పూరి? నీకు డ్రెస్ బాగుందని ఎప్పుడైనా చెప్పావా నువ్వు? చెప్దాం అనుకున్నాను, కానీ బాగోదని. అసలు నేనేం వేసుకున్నాను చూసావా? ఏ, నాకేం కళ్ళు లేవా? ఇప్పుడు నేను ఏ కలర్ ఓని వేసుకున్నాను చెప్పు. కిందకి చూడకు, చెప్పు. దానికి దీనికి లింక్ ఏంటి? అయినా అసలు నువ్వు అందంగా లేవని ఎవరన్నారు? నువ్వు నువ్వు అన్నావు. పూరి అప్పుడేదో అప్పుడేదో సరదాగా అన్నానని అబద్ధం చెప్పొద్దు. సరదా కానలేదు, నిజంగానే అన్నాను. నువ్వు ఇంత అందంగా ఉంటావు నాకు అప్పుడు తెలీదు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కానీ నేను లేను. రోజు మనం వెన్నెలను చూస్తాం పూరి. ఎప్పుడో ఒకసారే బాగుందనిపిస్తుంది, కానీ రోజు అది అలానే ఉంటుంది. తేడా అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అర్థం కాలేదా? నేను ఎవడో చూశాడని కదా గోడ బద్దలు కొట్టింది. ఆ రోజు నేను ముట్టుకుంటాను కదా వాడిని. బుజ్జి బుజ్జి, ఆ బుజ్జిగాని కొట్టింది. ఇంకెలా చెప్పను? నేను అందరిలా కాదు పూరి, నాకు బతకటం రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆ తలుపు దగ్గర కూర్చొని ఎందుకు తెరుచుకోవట్లేదని చూస్తున్నావు. నేను అదే తలుపు అవతల నుంచొని ఎప్పుడు తెరుచుకుంటుందని చూస్తున్నాను. అంతే తేడా మన ఇద్దరికి. ఇచ్చేసిరా. ఎవరికి? ఎవరో పొలం కొనడానికి వచ్చారు. మనం పొలం అమ్ముతున్నావా? బంగారం కొనుక్కుండాను, పొలాలు అమ్ముకుండాను పెళ్ళిళ్ళు అవుతాయంటే మీ అక్క పెళ్ళికి 10 లక్షల దాకా కావాలి కదా, అందుకే ఒక 5 ఎకరాలు అమ్ముతున్నారు. ఎకరానికి 3 లక్షల పైన పెరుగుతుంది కదా. కాలువ పక్కన పొలం అండి. ఎకరానికి 40 బస్తాల పైన పడుతాయండి దాడవాకి. మీరు మరీ డబ్బులు అర్జెంట్ అంటున్నారు. 2 కంటే ఇవ్వలేనండి. మరి ఇవ్వలేరండి. అవసరం మాది కదా అని మీరు మరీ అన్యాయంగా తగ్గిస్తున్నారు. అంతేనన్నయ్య, మనం అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు, కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు. జోక్ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం వారం లోపు కావాలి, అది అర్థం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టించే టైంకి 10 లక్షలు అనా పైసలతో సహా జమ కట్టేస్తానండి. కట్టేస్తారండి. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, అందరూ సంతకాలే పెడతారు. మీ మనవడి గారితో కూడా పెడతాడు. అంటే పెట్టని కాదనుకోండి, భవిష్యత్తులో ఏ రకమైన గొడవలు రాకుండా ఉండాలని 3 లక్షలు విలువ చేసే భూమిని మరీ 2 లక్షలకు కొన్నానని కోపం అది ఉంటే
అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా ఉన్నానండి. అసలు మేము ఎక్కడ స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి. కొనం అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నానండి. నన్ను వదిలేని మూర్తి గారు, నేను మీ పొలం కొనలేను. కొనలేరండి. ఏమైందండి? నేను నచ్చలేదో, నేను చెప్పిన రేట్ నచ్చలేదో వారి మనవడి గారికి ఈ పొలం అమ్మడం ఇష్టం లేనట్టుందండి. నన్ను వదిలేయండి సార్. వస్తానండి. వస్తామండి. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. వాళ్ళ ముందు మా పరువు తీయాలా? ఇంకా ఎందుకనయ్యా నిల్చొని చూస్తున్నావు? వీడింట్లో ఉండగా పిల్లల పెళ్ళిళ్ళు కాదు కదా, పుట్టినరోజులు కూడా జరగనివ్వడు. పార్థు వచ్చాడని పండగ చేశారు కదా, ఈ ఇంట్లో అదే ఆఖరి శుభకార్యం. మన వాడు కానప్పుడు మనవడైతే ఏంటి, తొక్క ఎవడైతే ఏంటి. ఎవరు? పార్థు. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. ఏం పొద్దున్న చేసింది చాలదా? ఇలా అని తెగ బెదిరించావట వాడిని. పొలం కొంటే వాడిని కొట్టేస్తావరా నువ్వు? వేలు చూపిస్తున్నట్ట పెద్ద వస్తాదులాగా. ఎంత కావాలి? లలిత పెళ్ళికి ఎంత కావాలి? 10 లక్షలు. ఏ ఇచ్చేస్తావా? ఇప్పటిదాకా మీరు పోగొట్టుకొని చాలుతుంది. పొలం కూడా పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. కమ్ సిరాన్. మీ గురించి చదువుతున్నాను. 1991 బిలాస్పూర్ లోకల్ లీడర్ని మీటింగ్ జరుగుతుండగా చంపారు. వెల్, కమింగ్ టు ద పాయింట్, రీసెంట్గా ఇలాంటిది ఒక మర్డర్ జరిగింది. అపోజిషన్ లీడర్ శివారెడ్డిది. ఈ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ప్రొఫెషనల్ చేశాడు ఇది. ఎలా చెప్పగలరు? టెలిస్కోపిక్ గన్, నుదుటి మీద బుల్లెట్, కాస్ట్లీ మర్డర్. ఓ, రఫ్గా ఎంత తీసుకుంటారు? 1-2 కోట్లు. అంతా? ఈ ఉద్యోగాలన్నీ మానేసి ఇలాంటిది ఒకటి చేస్తే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చేమో కదా. సరే, అంత డబ్బు ఎక్కడ దాస్తారు వీళ్ళు? బ్యాంక్లో. బ్యాంక్లోనా? అక్కడ దాస్తామని మీకు కూడా డౌట్ రాలేదు కదా? నిజమే. ఈ కేసులో ఎటువైపు వెళ్ళినా అన్ని దారులు మూసిపోతున్నాయి. శివారెడ్డి మర్డర్ జరిగిన స్పాట్కి దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు, ఓ పెట్రోల్ ట్యాంకర్ ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ 2 బళ్ళు ఒకటే అద్దెకు తీసుకున్నాడు. అది వీడు. ఆ యాక్సిడెంట్లో వీడు పోయాడు, అక్కడ ఆగిపోయాం. వీడు చంపడు. వీడు నా దగ్గర పనిచేశాడు. వీడు ఎస్కేప్ మాత్రం ప్లాన్ చేస్తాడు. మర్డర్ వేరే వాడు చేస్తాడు. ఎవడు? నందు. నందు ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు. కళ్ళు ఎలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కోపంగా, సూటిగా. వాడు మీకు దొరకడు. అన్నీ వెతికాం కానీ ఒక్క విషయం మర్చిపోయాం. బ్యాంక్స్. లెట్స్ సర్చ్. శివారెడ్డి మర్డర్ జరగడానికి 15 రోజుల ముందు నుంచి అన్ని నేషనలైజ్ బ్యాంక్స్లో ₹1,00,00,000 అంతకంటే పెద్ద అమౌంట్ ఏ ఇండివిజువల్ అకౌంట్కైనా డిపాజిట్ అయ్యిందా వెతకండి. సార్, అలాంటి విషయాలు బ్యాంకులు బయటికి చెప్పరు సార్.
లంచం ఏమండి అయ్యా, ఇండియాలో దానికి అవ్వని పని లేదు. సర్చ్ 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 సర్చ్. ఫ్రెండ్లీకి ₹1,00,000 లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు పాత లోన్ తీర్చాలి. అది తీర్చడానికే లోను. పూర్తిగా ఎలా వచ్చారంటే నా మనవడు పార్థు తిరిగి వచ్చేట్టు కదా తెలిసింది. చాలా సంతోషం. వాడు చెక్ ఇచ్చాడు. నేను తణుకు మంజీరా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. అకౌంట్ నెంబర్ 791849 నాకు ఒక చెక్ వచ్చింది. కస్టమర్ నాకు బాగా తెలిసిన ఆయన. బ్యాలెన్స్ మీరు ఒకసారి చెక్ చేసి చెప్తే నేను క్యాష్ పే చేస్తాను, తర్వాత మనం చూసుకుందాం. సో బ్యాంకింగ్ ఎప్పుడు వరకు అండి? రవి, సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్యాంక్ బాగుంది కదా సార్? అమ్మాయి కూడా బాగానే ఉంది సార్ వాళ్ళు లోపల ఉన్నారు సార్. హలో సార్ నేమ్ నందగోపాల్ సార్. అకౌంట్ నెంబర్ 791849 సార్. లాస్ట్ 2 years నుంచి అకౌంట్ ఆపరేట్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు వాటి ఇంట్రడ్యూస్ చేసిన వాటి డీటెయిల్స్ ఏమైనా ఉంది? రికార్డ్స్ లో ఉన్న అడ్రస్ ఎంక్వైరీ చేస్తే రాంగ్ అడ్రస్ అని తెలిసింది సార్. ప్రస్తుతం ఎంత ఉంది అకౌంట్లో? 1 crore ఉంది సార్. ఇది రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా? మొన్నే 10 లక్షలు వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది సార్. ఎక్కడికి? తణుకు మంజీరా బ్యాంక్. పేరేంటి? ప్రసాద్. మీ పేరు కదా? నందగోపాల్. నందగోపాల్ సార్. ఆఫీస్ కదా సార్? తణుకు. ఆంజనేయ ప్రసాద్ ఫ్రమ్ ఆడిట్ డిపార్ట్మెంట్. ఎప్పుడు వచ్చారు సార్? ఈ క్వశ్చన్ వేస్ట్. మీరు చూస్తున్నాను కదా వచ్చాను. పైన పెద్ద గడియారం ఉంది, చూసుకోలేరా? నా పేరు దత్తు సార్. నేను అడిగానా? ఏం కావాలి సార్? ఇంతసేపు ఓ మంచి క్వశ్చన్ అడిగారు. అకౌంట్స్ చూడాలి. ఈ 10 లక్షలు చెక్ ఎవరిది? ఇది సత్యనారాయణ మూర్తి గారని పక్కనే బాసర్లపూడి గ్రామంలో ఉంటారు. వాళ్ళ మనవడు ఇచ్చాడు. పేరేంటి? పార్థసారథి. పార్థు. 791849 నందగోపాల్. నందగోపాల్. నందగోపాల. మరి ఇక్కడ పార్థసారథి ఉందేంటి? సంతకం నేనంత కీన్గా చూడలేదు సార్. తెలుసున్న వాళ్ళే కదా అని.